రా వికాస్, కూర్చో. థ్యాంక్స్ అంకుల్. అంకుల్, గెస్ట్ హౌస్లో సెక్యూరిటీ కూడా లేరు, మీరొక్కరే ఉన్నారా? అవును, నీ విషయం మాట్లాడదామని ఢిల్లీ నుంచి నేను ఒక్కడనే వచ్చాను. ఇంత తొందరగా మీరు పెళ్లి కొప్పుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంకుల్. నేను పెళ్లి ఒప్పుకున్నానని నీకెవరు చెప్పారు? రేణుకేమైనా ఫోన్ చేసి చెప్పిందా? లేదు. పెళ్లి విషయం మాట్లాడేవాడిని అయితే డైరెక్ట్గా నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా. వికాస్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళు ఈ తెలివితేటలతోనే కోటీశ్వరుడైన అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని షార్ట్కట్లో పైకెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. నువ్వు అలాగే ప్లాన్ చేసి మా అమ్మాయిని బుట్టలో వేసుకున్నావు. అంకుల్, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేనే కాదు, రేణుక కూడా నన్ను సిన్సియర్గా ప్రేమిస్తుంది. నాకు తెలియకడుగుతాను, ప్రేమించడానికి నీ దగ్గర ఏముందయ్యా? చదువా, సంస్కారమా, డబ్బా, పరపత, బ్యాక్గ్రౌండా? అసలు ఏమున్నాయి నీ దగ్గర? ఏం చూసి మా అమ్మాయి నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తుంది? నువ్వు తనని మోసం చేసి ప్రేమించేటట్టు చేసుకున్నావు. నువ్వెంత మోసగాడివంటే నేను నిన్ను తీసుకుని గుడికెళ్లే లోపు పెళ్లి సెటప్ మాయించేశావు. చూడు వికాస్, నాకు నా కూతురంటే ప్రాణం. తను ఒక్క క్షణం బాధపడినా నేను తట్టుకోలేను. అలాంటిది నీలాంటి మోసగాడితో తను జీవితాంతం బాధపడుతుంటే నేను తట్టుకోలేనయ్యా. అందుకే నేను నిర్ణయానికి వచ్చి నీతో మాట్లాడదామనుకున్నాను. ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. డైరెక్ట్గా విషయం మాట్లాడుకుందాం. నా కూతుర్ని మర్చిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? చూడు వికాస్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోచించి నిర్ణయం తీసుకో. చెప్పు, ఎంత కావాలి? అంకుల్, నాకు డబ్బు అక్కర్లేదు. 50 లక్షలు ఇస్తాను. నేను నిజంగా అలాంటి వాడిని కాదంకుల్. 1 కోటి. సారీ, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. 2 కోట్లు. నా ప్రేమ కన్నా 2 కోట్లు ఎక్కువ కాదు. 3 కోట్లు. ప్రేమను డబ్బుతో కొనలేరు అంకుల్. 4 కోట్లు. అంకుల్, 5 కోట్లు. సరే వికాస్, 6 కోట్లు. చూడు వికాస్, మీ తాత సంపాదించిన ఆస్తి 5 కోట్లు. దానికి బోనస్గా 1 కోటి కలిపి మొత్తం 6 కోట్లు ఇస్తాను. హ్యాపీనా? అంకుల్, మీరింత ప్రాక్టికల్గా ఆలోచిస్తారని తెలుసుంటే డైరెక్ట్గా నేనే మిమ్మల్ని డబ్బు అడిగేవాడిని. అసలు ఈ గొడవ అంతా ఉండేదే కాదు. వెరీ గుడ్. చూడు, నువ్వు చచ్చే వరకు కష్టపడితే 1 కోటి రూపాయలు సంపాదించగలవేమో. నేను నీకు 6 కోట్లు ఇచ్చాను. సో సైలెంట్గా వెళ్ళిపో. అంకుల్, ఈ విషయం రేణుకకు తెలియకూడదు. తెలిస్తే డబ్బు మనిషిని నన్ను అసహించుకుంటుంది. అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. అలాగే అంకుల్. ఆగు.
ఇంకెప్పుడు నువ్వు మా అమ్మాయి జోలికి రాకూడదు. మళ్ళీ నాకు గానీ మా అమ్మాయి గానీ నీ మొహం చూపించకూడదు. ఆ అవకాశమే లేదు అంకుల్. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ చేసుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఈ జన్మలో మళ్ళీ మీ అమ్మాయి ముఖం చూడను. వెరీ గుడ్. ఇప్పుడు నిజంగా తెలివైన వాడివని నిరూపించుకున్నావు. వెళ్ళొస్తాను అంకుల్. చూసావా సత్యం, ఇది వీడి అవతారం. అవును సార్, ఇలాంటి కుర్రాళ్ళ ప్రేమలో పడి అమ్మాయిలు మోసపోవడమే కాకుండా తల్లిదండ్రులను కూడా బాధ పెడుతున్నారు సార్. దానికి నేనే ఉదాహరణ. ఈ మోసగాడి మాయలో పడి నా కూతురు నన్నే అసహించుకుంటోందయ్యా. ఇప్పుడు అమ్మాయి గారు వీడిని అసహించుకుంటారు సార్. మరెందుకు ఆలస్యం? దాన్ని బయటికి తీ. అమ్మా రేణు, నీ వికాస్ నిజస్వరూపమేంటో నీకు కళ్ళారా చూపిస్తాను. సుబ్బలక్ష్మి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? పద కాలేజ్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంటి క్లాస్కి రావా? ఏం జరిగిందే? ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండేదానివి, ఈరోజేంటి మూడీగా ఉన్నావు? ఎగ్జామ్స్లో నాకు మార్కులు చాలా తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయ్యాను. ప్రిన్సిపల్ మా అన్నయ్య వదినని తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు. అంతే కదా, అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అది కుదరదే. అదేంటే, కాలేజ్లో ప్రాబ్లం అంటే ఎందుకు రారు? వాళ్ళు రారులే, కానీ నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. సుబ్బలక్ష్మి, ఎప్పటినుంచో నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ అందరూ హాలిడేస్లో ఇంటికి వెళ్ళొచ్చారు, కానీ నువ్వు వెళ్ళలేదు. నువ్వెప్పుడూ హాస్టల్లోనే ఉంటావు, లేదంటే ఏదో ఆలోచిస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటావు. అన్నయ్య వదినలున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా, కుదరదంటావేంటి? ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? చెప్పు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? శాంతి, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అన్నయ్యే అమ్మా నాన్నే పెంచాడు. మా అన్నయ్యని చూస్తే అమ్మా నాన్న కూడా అంత ప్రేమగా పెంచలేరేమో అనిపిస్తోంది. తనంటే నాకు ప్రాణం. అన్నయ్యని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేదాన్ని కాదు. అలాంటి సమయంలో అన్నయ్యకి పెళ్ళయింది. పెళ్ళయ్యాక మీ అన్నయ్య మారిపోయాడా? ఇంకా ఎక్కువగా ప్రేమించాడు. మరేంటి ప్రాబ్లం? వదిన వదిన తల్లి లాంటిది అంటారు, కానీ మా వదిన గయ్యాలి, డబ్బు మనిషి, నోటివాగుడు ఎక్కువ, కారణం లేకుండానే తిట్టేస్తూ ఉంటుంది. మా అన్నయ్య నాతో ప్రేమగా ఉంటే సహించలేదు. నా మీద వంకతో అన్నయ్యని సతాయించేది. దాంతో ఇంట్లో ఎప్పుడు గొడవలే. ఇదంతా నా వల్లనే కదా అని హాస్టల్లో ఉంటున్నాను. హాలిడేస్లో ఇంటికి వెళ్తే ఆ 4 రోజులు నాకు అన్నయ్యకి నరకం చూపించేది. అందుకే హాలిడేస్లో కూడా హాస్టల్లోనే ఉండిపోవడం మొదలుపెట్టాను. అన్నయ్య నేను వదిన గయాలితనం వల్ల మాకు మేమే శిక్షించుకొని దూరంగా ఉన్నాం. నాకు మార్కులు తక్కువ వచ్చాయని తెలిస్తే అన్నయ్య బాధపడతాడు. వదినకి తెలిస్తే అన్నయ్యని టార్చర్ పెట్టడానికి ఇంకొక రీజన్ దొరుకుతుంది. అందుకే ఏం చేయాలో తెలియక ఇక్కడే ఆలోచిస్తూ ఉండిపోయాను. సుబ్బలక్ష్మి, మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎలా ఉండగలుగుతున్నావే? నిజంగా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నిన్నెప్పుడు పిచ్చిదాన్లా ట్రీట్ చేసి ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ ఉండేదాన్ని. ఐఎమ్ సారీ సుబ్బలక్ష్మి. ఇట్స్ ఓకే. మరి ప్రిన్సిపల్తో ఏం చెప్తావే? ఎలాగో అలా మేనేజ్ చేయాలి. సరే, నేను క్లాస్కి వెళ్తాను. టేక్ కేర్. అన్నయ్యకి వదిన టార్చర్ ఎక్కువైనట్టుంది. అందుకే చాలా రోజుల నుంచి ఫోన్ కూడా చేయట్లేదు. హాయ్ పద్దు. 4 గంటలకు వస్తానన్నారు, ఇప్పుడా రావడం?
ఆఫీసు నుంచి రాగానే కొంచెం నవ్వుమోహంతో మాట్లాడొచ్చుగా. సర్లే, నీకో విషయం చెప్తాను. ఏంటో ఇవాళ ప్రేమగా స్వీట్స్ తీసుకొచ్చారు. నీకో గుడ్ న్యూస్ చెప్పాలి, అందుకే తెచ్చాను. ప్రతి చిన్న విషయాన్ని గుడ్ న్యూస్ అని ఫీల్ అవడం మీకు అలవాటే కదా. ఆ కోపమే వద్దన్నాను. ముందు నేను చెప్పేది విను. చెప్పండి. నాకు ప్రమోషన్ వచ్చింది. నిజమా అండి? 5,000 శాలరీ కూడా పెరిగింది. ఏమండి, ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏది నోరు తెరవండి. ఆను విను. ఏమండి, నాకు ఇవాళ నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన కల నిజం కాబోతుంది. కల? ఏంటండి తెలియనట్టు అలా చూస్తారు? మనకు వైజాగ్లో సొంతిల్లు కావాలని ఎన్నాళ్ళ నుంచి కళ్ళగంటున్నావు? ఇప్పుడు ఈ శాలరీ డబ్బులు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఇంటి కోసం ప్లాన్ చేసుకుందాం. నువ్వు చెప్పింది కరెక్టే గాని ఇప్పుడు ఇంటి ప్లాన్ కుదరదు. ఏ ఎందుకని? నాకు ప్రమోషన్ ఇచ్చింది ఇక్కడ వైజాగ్లో పనిచేయడానికి కాదు. మరి అది హైదరాబాద్లో పనిచేయడానికి. అవును, ఇప్పుడు మనం హైదరాబాద్కి ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వాలి. అంటే మీకు ప్రమోషన్ వచ్చింది హైదరాబాద్లో వర్క్ చేయడానికా? అవును పద్దు. ముందు నేను చెప్పేదేంటో వినండి. సరే చెప్పు. మీరు చాలా తెలివైనవారు. స్వీట్స్ తెచ్చారు, ప్రమోషన్ వచ్చిందన్నారు, తినిపించారు. ఆ తర్వాత అసలు విషయం చల్లగా చెప్పారు. ఇదంతా మీ చెల్లెలు సుబ్బలక్ష్మి కోసమేగా చేస్తుంది. పద్దు ప్లీజ్. వైజాగ్ నుంచి మనం హైదరాబాద్ వెళ్తే మీ చెల్లెల్ని హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి తీసుకురావచ్చు, ప్రేమ ఒలకపోయొచ్చు. పద్దు ప్లీజ్, ఏదో కొంకతో సుబ్బలక్ష్మి టాపిక్ తీసుకురాకు. నేను హైదరాబాద్ వెళ్ళి పనిచేస్తేనే ప్రమోషన్. ఇది హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్. మీరు పైకి ఎన్ని కారణాలు చెప్పినా మీ ఉద్దేశం మాత్రం అదే. పద్దు, సుబ్బలక్ష్మి గురించి ఒకసారి ఆలోచించు. అమ్మా నాన్న ఉంటే తన బాగోగులు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం తప్ప తనకెవరున్నారు? 6 నెలల నుంచి ఆఫీస్ పని మీద బిజీగా ఉండి ఒక్క ఫోన్ కూడా చేయలేకపోయాను. తను ఎంత ఒంటరిగా ఫీల్ అయి ఉంటుందో ఆలోచించు. తను మాత్రం ఎన్ని రోజులని హాస్టల్లో ఒంటరిగా ఉంటుంది. మనం తనకు సపోర్ట్గా ఉండాలి పద్దు. అనుకున్నా, నేను ఏదైతే ఊహించుకున్నానో అదే జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాను, కానీ మీకు అది ఇష్టం లేదుగా. ఇంకా ఇల్లేం కడతారు? మీ చెల్లెల ఖర్చులకి శాలరీ మొత్తం సరిపోతుంది. కానివ్వండి, మీరు మీ చెల్లెలు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అది మీకు గుడ్ న్యూస్, కానీ నాకు మాత్రం బ్యాడ్ న్యూస్. పద్దు, సుబ్బలక్ష్మి, రియల్లీ ఐ మిస్ యూరా. ఐ మిస్ యూ. ఏంటే వీడు ఇంకా రాలేదు? ఫోన్ చేద్దామా డాడీ? మీ తండ్రి కూతుళ్ళకి తొందర ఎక్కువ. వాడు వెళ్ళింది పెళ్లి విషయం మాట్లాడడానికి. అదిగో మాటలోనే వచ్చేసాడు. అమ్మయ్యా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి టెన్షన్ పడిపోతున్నావు అనుకో. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య. ముహూర్తాలు పెట్టుకోవడానికి గంగాధరం గారి ఇంటికి ఎప్పుడొస్తారన్నారు? అసలు పెళ్లి హైదరాబాద్లోనా ఢిల్లీలోనా? ఆ విషయం ఏమైనా చెప్పారా? పెళ్లి ఢిల్లీలో, రిసెప్షన్ హైదరాబాద్లో. మీరు ఇంక ఆపుతారా? పెళ్లి లేదు, రిసెప్షన్ లేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? గంగాధరం పెళ్లికి ఒప్పుకోలేదా? ఆయన ఒప్పుకోవడం కాదు, నేనే వద్దనుకున్నాను. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను.
బాను వీడికేదో అయింది. అసలు ఏం జరిగిందో చెప్పరా? ఆయన గెస్ట్ హౌస్కి పిలిచింది పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నన్ను చంపడానికి. అవును, రేణుకను మర్చిపోవడానికి నాకు 6 కోట్లు ఆఫర్ చేశాడు. ఒకవేళ నేను కాదని మొండిగా మాట్లాడితే నన్ను చంపడానికి ప్లాన్ వేశారనిపించింది. అయినా ప్రేమ కోసం ప్రాణాలు వదులుకోవడానికి నేను రేణుకను సిన్సియర్గా ప్రేమించలేదు, డబ్బు కోసమే ప్రేమించాను. ఏదో మొన్న అదృష్టం బాగుంది కాబట్టి ప్లాన్ సక్సెస్ అయింది, లేకపోతే నన్ను గుళ్ళోనే వేసేసేవాళ్ళు. ఏమైనా గంగాధరాన్ని ఎదుర్కొని రేణుకను పెళ్లి చేసుకోవడం చాలా రిస్క్ అనిపించింది, అందుకే 6 కోట్లు చాలని వచ్చేసాను. ఇదిగోండి ఆయన ఇచ్చిన చెక్. ఛా, నువ్వింత పిరికివాడు అనుకోలేదురా. రేణుకు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉంటే నువ్వేంట్రా ఇలా చేసావు? అసలు రేణుకి నీ మీద నమ్మకం ఉన్నంత వరకు ఆ గంగాధరం నీ చిటికైన వేలిని కూడా కదల్చలేడ్రా. 100 కోట్లెక్కడా 6 కోట్లెక్కడా? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదురా. అవునన్నయ్య, కూతురు కోసం ఏ తండ్రైనా ఇలాగే భయపడతాడు. అంత మాత్రం చేత వెనకడుగేస్తామా? బ్యాడ్ లక్. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను, ఆలోచిస్తే నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. అయినా ఈ రేణుకోపోతే ఇంకో రేణుకో వస్తుంది, మీరేం వరీ అవ్వకండి. మీ ముగ్గురికి ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ క్షణం నుంచి రేణుకతో నా లవ్ కనెక్షన్ కట్ అయిపోయింది. రేణుక ఫోన్ చేస్తే నేను మాట్లాడను, మీరు మాట్లాడకండి. నా గురించి అడిగితే ఏం తెలీదని చెప్పండి. ముఖ్యంగా నేను 6 కోట్లు తీసుకున్న విషయం రేణుకకు తెలియకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఛ, కనీసం 4 కోట్లైన ఆడబడుచు కట్నం వస్తుందనుకున్నా, అంతా రివర్స్ అయిపోయింది.